నా మనవరాలండి, పేరు అక్షయ. మీ పెద్ద కొడుకు రాధాకృష్ణ, పెద్ద కోడలు లావణ్యలు ఫారిన్లో సెటిల్ అయ్యారు. వాళ్లకు పిల్లలేరని మాకు తెలుసు. రెండో కొడుకు కృష్ణ కూతురా? కాదండి. మరి శ్రీకర్ కూతురా? మాట్లాడరేంటి సార్, చెప్పండి. అవునండి, మా చిన్న కొడుకు శ్రీకర్కి మా చిన్న కోడలు అవనీకి కలిగిన ఏకైక సంతానం. మీ మనవరాలా? నిజంగా చాలా బాగుంది సార్. అమ్మవారి రూపంలా ఉంది. అవునమ్మా, నిన్ను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదన్నట్టున్నా. అమ్మవారి రూపంలో ఉందని అన్నారు కాబట్టి మీతో కొన్ని విషయాలు చెప్పాలండి. నా మనవరాలు అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మురాలు. మా వేదవతిది మహర్జాతకం కదా. మా అక్షయ్ కూడా అటువంటి జాతకంతోనే పుట్టిందండి. ఇటువంటి బిడ్డ మా వంశంలో పుట్టడం మా అందరి అదృష్టం అండి. పైగా మా కులదైవమైన అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాలు అక్షయ్ పైన పుష్కలంగా ఉన్నాయండి. మీరు చెప్పింది విన్న తర్వాత చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. కానీ చిన్నపిల్ల అలా చేయకూడదు కదా. ఇటువంటి పిల్లల దగ్గర అతీంద్రియ శక్తులుంటాయి, మహిమలుంటాయి. మొక్కినా తప్పులేదు. ఆయుక్షీణం కాదు, అమ్మవారికి మొక్కినట్టే. ఈరోజు మీ మనవరాలి దర్శనం బాలదేవత దర్శనంలా అనిపించింది. ఇది మా భాగ్యంగా భావిస్తున్నాం. ఇక మేం బయలుదేరతామండి. సరేనమ్మా. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. బయలుదేరతామండి. బాయ్. బాయ్ తల్లి. మంచిదమ్మా. అమ్మా అక్షయ, నీ విలువ బయట వాళ్ళు గుర్తించినట్టుగా ఇంట్లో వాళ్ళు, సొంత రక్త సంబంధికులు ఎప్పుడు గుర్తిస్తారో ఏంటో. ఏదో గొప్ప పని చేసినట్టు ఎలా మాట్లాడుతున్నాడో చూడు. మర్యాద మంట కలిపినట్టు, గౌరవం గంగపాలు చేసినట్టు చేస్తున్నాడు. అమ్మా, నువ్వు ఇంకవేం పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను ప్రశాంతంగా ఉండకూడదనే కదా ఇలాంటి పనులు చేస్తున్నారు. పదన్నమ్మా, లోపలికి వెళ్దాం. ఈ పూట నేను అన్నం తినకపోయినా పర్వాలేదు, నా కడుపు నిండిపోయింది. నా కడుపు మండిపోతోంది. నేనిలా అనకూడదు గాని ఎందుకు మావయ్య అక్షయ తండ్రి శ్రీకర్ అని చెప్పావు? అలా చెప్పకుండా ఉండాల్సిందే. తను నా కన్న తండ్రి కదా, చెప్పడంలో తప్పేముంది? తండ్రి అని ఒప్పుకోవడం లేదు కదా, అటువంటప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? మామిడి చెట్టు కాదన్నంత మాత్రాన మామిడి పండు ఆ చెట్టుకి కాసింది కాకుండా పోతుందా? మల్లె చెట్టు కాదన్నంత మాత్రాన మల్లె పువ్వు ఆ చెట్టుకి పూసింది కాకుండా పోతుందా? చెట్టు, పక్షి, జంతువు, మనిషి ఎవరు కాదన్నా సరే తమకు జన్మించిన వారు బిడ్డలు కాకుండా పోతారా? ఒప్పుకునే రోజు వచ్చేంత వరకు ఓపికతో ఉండాలంతే. ఎంత గొప్పగా చెప్పావురా బంగారు తల్లి. నీ మాట విన్న తర్వాతైనా కొందరికి బుద్ధి రావాలి. అమ్మా అవని, మన ఇంటి గొడవలు ఎన్నైనా ఉండొచ్చు, అది నాకు అనవసరం. నేనైతే మాత్రం నా మనవరాలి గురించి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే చెప్పుకోకుండా ఉండలేనమ్మా. చెప్పవలసింది మీరు అక్షయ కాదు మావయ్య. అదిగో ఆ మనిషి, అతను ముందుకొచ్చి అక్షయ నా కూతురు అని చెప్పాలి. అది కదా నేను కోరుకునేది. తండ్రే చెప్పనప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరికో కలిగిన సంతానాన్ని తన సంతానం అని నా కొడుకెందుకు చెప్తాడే? అది కల్లో కూడా జరగదు. బయట వాళ్ళ ముందు నాటకాలాడి నా నోటితో నేనే తండ్రినని చెప్పించాలని అనుకుంటున్నావు. ఎప్పటికీ జరగదు. నా బిడ్డ అని నిరూపించు, అప్పుడు నేనే ఏనుగు మీద ఊరేగించి చెప్పుకుంటాను. పల్లకిలో ఊరేగించి
గౌరవంగా ప్రకటించుకుంటాం. నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నిజం మీరే తెలుసుకుంటారు. నీకు దూరం అయ్యి నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నా కూతురికి నువ్వు తండ్రిగా ఉండనంత మాత్రాన నా బిడ్డ నాలా సమస్యల్ని ఎదుర్కొనే అవసరం రాదు. ఎందుకంటే నా బిడ్డకు నేనున్నాను. అయితే మీ పాటికి మీరుండండి, మా పాటికి మేముంటాం. నా ప్రస్తావన ఎక్కడ తీసుకురాకండి. దీన్ని కూతురిగా నా కొడుకు అంగీకరించడు. మనవరాలిగా నేను అంగీకరించను. కూతురని చెప్పుకునే పరిస్థితి నీకు, మనవరాలని చెప్పుకునే పరిస్థితి నీకు ఖచ్చితంగా వస్తుంది. మీరనుకున్నవన్నీ జరగవు. జరుగుతాయి. మాయను కోడల్ని చేసుకుందామని అనుకున్నావు. జరిగిందా మరి? అంతకు ముందు కృష్ణబావ కూతురు శౌర్యకు ముక్కు పుడకని ఇస్తాను అన్నావు. జరిగిందా? అమ్మవారిని నీ ఇంటికి రప్పించుకుంటాను అన్నావు. జరిగిందా? నువ్వనుకున్నవి ఏం జరిగాయత్తా? మీరు మమ్మల్ని ఎంతలా దూరం పెట్టాలని చూసినా మీరే వచ్చి పిలిచే రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతానికి మావయ్య నా కూతురికి తాతయ్యగా దగ్గరగా ఉన్నారు. అది చాలు నాకు. పదమ్మ వెళ్దాం. రామయ్య, అది శపథం చేసినట్టు ఏం జరుగుతాయో మనము చూద్దాం రారా. రేయ్, నువ్వు జన్మనిచ్చిన బిడ్డ నీ కళ్ళ ముందే ఉన్నా చెప్పుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు నువ్వు. నీలో ఎప్పటికి మార్పు వస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. హలో, అంకుశంలో రామిరెడ్డిలా ఏంటా చూపు? గణేష్ సినిమాలో కోటా శ్రీనివాసరావులా నీ చూపేంటి? ఏదో సమస్యల్లో ఉన్నట్టు ఎందుకు అలా తిరుగుతున్నావు? ఆయన పని పాట లేనుడికి ఏ సమస్యలు ఉంటాయిలే. నువ్వు కుటుంబం కోసం తెగ కష్టపడిపోతున్నావు. మరి ఇదిగా చేతిలో చిల్లరుంది, బొచ్చేది పని. నెక్స్ట్ తమరు బయటికి వెళ్ళాలి కదా, దాచిపెట్టా. రేయ్, రేయ్, రేయ్! బి 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 నీకు ఏంటి నువ్వు? ఏంటి మీ గొడవ? మంగళం చేతిలో చిల్లర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకని అడిగితే నన్నే బి 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 అంటూ నా మీద పంచలేస్తున్నాడు. ఏంటి రాజుగారు మా ఆయన మీద పంచులేస్తున్నారు? ఈసారి నుంచి చీరలేస్తాలేమా. నీకు బాగా సూట్ అవుతుంది. వచ్చే గురువారం అవని ఇంట్లో ఓణీల ఫంక్షన్ జరగబోతుంది కదా. ఆ ఫంక్షన్ కి మనం వెళ్తామా వెళ్ళమా అన్నది ఈ కాయిన్ చెప్తుంది. ఆ అక్షయ్ తాళపత్రాలను చదివి భవిష్యత్తు చెప్పినట్టు నువ్వు ఈ కాయిన్ తో భవిష్యత్తు చెప్పబోతున్నావా? అవును.